Welcome back again. This is Videy. You're watching This is Videy YouTube channel. గైస్ నేను చెప్పాలంటే చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అన్నమాట. మా సబ్స్క్రైబర్స్తో చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్నమాట. సో డిఫరెంట్ టెక్నాలజీస్ మీద మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలనేసి ఆ యొక్క పర్టికులర్ కామెంట్స్ చెక్ చేసుకుని ఈ పర్టికులర్ వీడియో అయితే చేస్తున్నాం. ఓకే, సో కంపెనీ చూసుకుంటే స్పోర్ట్స్కిడా. ఓకే, స్పోర్ట్స్కిడా అన్నది ఏంటంటే సో ఇది న్యూయార్క్ బేస్డ్ అండ్ యూఎస్ బేస్డ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో చెప్పాలంటే మనకి స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఓకే ఆ స్పోర్ట్స్ని సో దీనికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుందన్నమాట, sportskeeda.com అనేసి. వాళ్ళ యొక్క వెబ్ పేజ్లో స్పోర్ట్స్ రిలేటెడ్గా చాలా ఆర్టికల్స్ న్యూస్ వీళ్ళైతే పబ్లిష్ చేస్తుంటారు. ఓకే, సో యూఎస్లోని మనకి టాప్ 10 ర్యాంకింగ్లో ఈ యొక్క స్పోర్ట్స్ కిడ్ అయితే ఉంటుంది ఎప్పుడు కూడా. సో డిఫరెంట్ స్పోర్ట్స్ గురించి అనలిటిక్స్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, హ్యాపెనింగ్స్, స్పోర్ట్స్ యొక్క టైమ్ స్కెడ్యూల్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క sportskeeda.comలో ఉంటుంది. ఓకే, ఈ యొక్క కంపెనీ నుంచి మనకి రీసెంట్గా సో SEO ఇంటర్న్ అనే రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి మంచి అప్డేట్ అనమాట. సో క్లియర్ కట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వరకు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, నో ప్రాబ్లమ్ అట. సో సింపుల్గా అప్లికేషన్ ప్రాసెస్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా చెక్ చేసుకుని తొందరగా అయితే అప్లై అయితే చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, ఒక ఫ్రెషర్కి ఒక 3 LPA వరకు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక పర్టికులర్ రోల్కి. ఇక్కడ చూడండి మనకి SEO ఇంటర్న్ రోల్కి ప్రెజెంట్ వీలైతే హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లొకేషన్ చూస్తే మనకైతే రిమోట్, రోల్ ఏమి ఇంటర్న్షిప్. మీ పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉందనుకోండి మిమ్మల్ని ఫుల్ టైం రోల్లో కూడా కన్వర్ట్ అయితే చేస్తారు వీళ్ళు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది 2009లోని ఎస్టాబ్లిష్ అయితే అయిందన్నమాట. సో స్పోర్ట్స్ గురించి ఆర్టికల్స్ అన్ని కూడా పబ్లిష్ చేయడం కంటే సో ఇక్కడ చూడండి స్పోర్ట్స్కిడా ఈజ్ ఏ global sport content platform that covers world's biggest sports స్పోర్ట్స్ సబ్జెక్ట్ టు సర్వర్ ఓవర్ 100 million ఫ్యాన్స్ అట. సో చాలామంది స్పోర్ట్స్ కేటలోని న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటుంటారు మేడం. ఓకే, సో చాలా మంచి అప్డేట్ ఇది మాత్రం. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. సో మీరు SEO టీమ్ ఉంటుంది, ఆ యొక్క SEO టీమ్ కంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టీమ్ ఉంటుంది అన్నమాట. వీళ్ళ ఒక వెబ్సైట్ గూగుల్లో ర్యాంక్ అవ్వాలి కదా. ఓకే, ఒక వెబ్ బ్రౌజర్లోని స్పోర్ట్స్కిడా గురించి లేకపోతే స్పోర్ట్స్ గురించి న్యూస్ సర్చ్ చేసినప్పుడు స్పోర్ట్స్కిడా యొక్క వెబ్సైట్ టాప్లో ఉండాలి అండ్ కంటెంట్ కూడా ప్రాపర్గా ఆ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉండాలి అండ్ ఆప్టిమైజ్ అయి ఉండాలి కదా. సో ఆ యొక్క వర్క్స్ అన్ని కూడా ఈ SEO టీమ్ అంతా కూడా చేస్తుంటుంది. వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారన్నమాట. సో మీకు చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద, గూగుల్ షీట్స్ మీద కొద్ది నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీద కొద్ది నాలెడ్జ్ ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి మనకి SEO టీమ్ మీరు అసిస్ట్ చేస్తారు, డైలీ వీక్లీ అనాలిసిస్ చేస్తారు. వేరియస్ స్పోర్ట్స్ ఫాలోయింగ్ వేస్ అంటే మనకి సోర్స్ డేటాను సోర్స్ చేస్తారు, డేటాని క్లీన్ చేస్తారు, టాప్ లెవెల్ డేటా అనాలిసిస్ చేస్తారు, MS ఎక్సెల్, గూగుల్ షీట్స్ యూస్ చేసి చెప్తున్నారు అనమాట. ఓకే, బేసిక్ నాలెడ్జ్ హౌ ఒక వెబ్సైట్ ఎలా వర్క్ చేస్తుంది అనేసి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. మీ ఎనీ గ్రాడ్యుయేట్ ఇండియన్ చక్కగా అయితే ట్రై చేయొచ్చు అనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద కొద్ది నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు అనమాట. ఓకే, సింపుల్ అప్లై మీద క్లిక్ చేద్దాం. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్స్ చేయండి. ఈ డీటెయిల్స్ అని ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్ ఎక్కువ మందికి షేర్ చేయండి. సో అసలు మిస్ అవుతుంది. ఓకే, ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.